ఇప్పుడు బీజేపీ మేరకు పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు బోయినపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఎర్రం మహేష్ గారు, శ్రావణ్ కుమార్ గారు, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, వేదిక ముందున్నటువంటి రాణి రుద్రములకు వారసులైనటువంటి మా అక్కా చెల్లెలకి, అన్నదమ్ములకి, భారతీయ జనతా పార్టీ యువ కిషోరాలకి, మండల నాయకులందరికీ కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారి గురించి మీకు పరిచయం చేయడం అంటే హనుమంతుని గురించి నేను లోకానికి పరిచయం చేసినట్టు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనుక్షణం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి పెద్దలు బండి సంజయ్ గారు. మీ పార్లమెంట్ సభ్యులు కావడం మీకు అందరికీ అదృష్టంగా భావించాలి. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అనేటువంటి స్థితి నుంచి భారతీయ జనతా పార్టీ పేరెత్తలేనటువంటి పరిస్థితుల్ని, బండి సంజయ్ గారి పేరెత్తలేనటువంటి పరిస్థితుల్ని కల్పించి కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీకి అడ్డాగా నిలబడుతుందని చెప్పి నిలిపించినటువంటి నాయకుడు మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు. భారతదేశమే కాదు, ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సర్వే సంస్థని ఎక్కడ సర్వే చేయమన్నా, ఎక్కడ అధికారికంగా అనధికారికంగా ఏ పార్టీ వాళ్ళతో చర్చ పెట్టినా, ఏ చౌరస్తాలో ఎవరితో మాట్లాడినా